వరంగల్ ఎంజీఎం ఆసుపత్రి నుంచి ఆమె మృతదేహాన్ని స్వస్థలానికి తరలించారు. టీడీపీ నేత నన్నపనేని రాజకుమారి వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఆ వివరాలను మా ప్రతినిధి దొంతు రమేష్ లైవ్ లో అందిస్తారు. ఓటు రమేష్. ఇప్పుడే ఆమె మృతదేహాన్ని ఇంటికి తీసుకెళ్తున్నారు. ఇంటి దగ్గర 2 గంటల పాటు ప్రజల సందర్శనతో వచ్చి అనంతరం పద్మాక్షి గుట్ట శ్మశాన వాటికలో అంత్యక్రియలు చేయడానికి ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పుడు స్వప్నిక ఇక్కడ ఉన్న క్రమంలో ఆమె బంధువులను కానీ పేరెంట్స్ని పరామర్శించడానికి టీడీపీ నేత నన్నపనేని రాజకుమార్ గారు మరో కొంతమంది వచ్చారు. నన్నపనేని రాజకుమార్తో ఈ సంఘటనకు సంబంధించి ఆమె ఫీలింగ్ ఏదో తెలుసుకుందాం. చెప్పండి, మీరు ఈ సంఘటన పట్ల ఎలా ఫీల్ అయ్యారు? ఈరోజు చాలా దురదృష్టకరమైనటువంటి రోజు అండి. అందులో కొత్త సంవత్సరం రాబోతుంది. ఆంధ్ర రాష్ట్రంలోనే కాదు, వరంగల్లోనే కాదు, ఏకంగా భారతదేశం మొత్తం కూడా, ప్రపంచం అంతా కూడా యువతరం ఈరోజు సెలబ్రేషన్ చేసుకుంటా ఉంది. అంటే అందరూ చేసుకుంటారు, పెద్దాళ్ళు చిన్నాళ్ళు అందరూ కూడా, వృద్ధులు కూడా. ముఖ్యంగా యువత ఏంటంటే ఈరోజు ఎగిరి గంతులేస్తూ సంతోషంతో స్వీట్లు పంచుకుంటూ పరస్పరం పలకరించుకుంటూ డ్యాన్సులతోనూ పాటలతోనూ స్నేహితులతోనూ ఉల్లాసంగా గడిపేటువంటి రోజు ఈరోజు. ఎందుకంటే చివరి రోజు కాబట్టి సంవత్సరానికి. రేపొద్దున కొత్త సంవత్సరం రాబోతుంది. కొత్త ఆశలతోటి ఆ సంవత్సరంలో అడుగు పెడతాం మనం. కానీ దురదృష్టం ఈరోజు ఆ పాప స్వప్నకి ఇదే రోజు మరణించడం విషాదం ఆ కుటుంబాన్నే కాకుండా మొత్తం అందరి యువత హృదయాల్లో కూడా ఇదొక ముళ్ళులాగా గుచ్చుకుంటుంది అనమాట అండి. రేపు కొత్త సంవత్సరంలోనైనా ఇటువంటి సంఘటనలు జరగకుండా ఉండాలంటే ప్రభుత్వాలు కానీ, పరిపాలకులు కానీ, అధికారులు కానీ ఏదైనా కంప్లైంట్ వచ్చినప్పుడు వెంటనే స్పందించాల్సిన అవసరం ఉంది, చర్య తీసుకోవాల్సిన అవసరం ఉంది. చేతులు స్వప్నిక కానీ ప్రణీత యాసిడ్ దాడి సంఘటన జరిగినప్పుడు మీరు కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. పోలీసులు ఎన్కౌంటర్లో ఆ ముగ్గురిని శాఖమూరి శ్రీనివాసరావు తర్వాత హరికృష్ణ సంజయ్ని చంపినప్పుడు ఇది అన్యాయం అన్నారు. అంటే ఎటువంటి చర్యలు తీసుకుంటే బాగుంటుందని మీరు భావిస్తున్నారు? ఏమండి, 2 నాలుకల ధోరణితోటి ఎవరూ మాట్లాడలేదు. అన్నది ఏంటంటే కఠినంగా శిక్షించాలన్నాం. కఠినంగా శిక్షించాలంటే ఎన్కౌంటర్ చేయటం అని కాదు మేము చెప్పింది ఆ రోజున. ఇటువంటి ఆనాడే ముందే మీరు పట్టించుకున్నట్లయితే ఆ ముగ్గురు కుటుంబాలు వాళ్ళు చచ్చిపోయారండి. ముగ్గురు పిల్లలు పోయారు, ముగ్గురు పిల్లలు చచ్చిపోయారు. చాలామంది అమ్మ దుర్మార్గులు ఇలా చేశారు, తతిమా యువతరాన్ని కనువిపోయింది, వాళ్ళు ప్రాణాలు కోల్పోయారు, రేపు మనం కూడా ఏదైనా చేస్తే ఇట్లాగే జరుగుద్దనే భయం ఉన్నమాట వాస్తవమే. కానీ ఇక్కడ ఒకటి గమనించాలి, రెండో వైపు నుంచి కూడా ఆలోచించాలి మనం. ఇప్పుడు మీడియా ఉంది, పత్రికలు ఉన్నాయి, మీరంతా కూడా చూస్తూ ఉన్నారండి. ఆ తల్లిదండ్రులు ఇవాళ క్షోభ అనిపిస్తున్నారా లేదా? ఏ పిల్లలైతే ఎన్కౌంటర్ కాబడ్డాడో ఆ తల్లిదండ్రులు బాధపడుతున్నారు. ఇక్కడ ఈ తల్లిదండ్రులు బాధపడుతున్నారు. ఆ అమ్మాయి ఇవాళ మరణించింది స్వప్నిక. 20 రోజుల నుంచి నరకం అనిపించారు ఆ తల్లిదండ్రులు. మామూలుగా చచ్చిపోలేదు ఆ అమ్మాయి. నా చెయ్యి తలుపు సందును పడితే అమ్మ అని అరిచాను, ఏడ్చాను 1 గంట నేను కూర్చుని. చిన్న దెబ్బకి తలుపు సందును ఏలు పడితే ఒళ్ళంతా కాలిపోయి పైనుంచి కింద వరకు పోసేసి, మామూలు కొంచెం యాసిడ్ పోతే ఎక్కడన్నా గాలుద్దేమో, చిన్న సీసాతో పోస్తే సరిగా పడుతుందో లేదో, పెద్ద డబ్బాతోటి మూత ఎడల్పుకున్న డబ్బాతోటి తీసుకొచ్చి పోయటం అంటే అది మామూలు విషయం కాదు. ప్రిపేర్ అయ్యి అటువంటి దాకా తీసుకొచ్చింది ఎవరు? అసలు ఈ సంఘటన జరగడానికి బాధ్యులు ఎవరు? పిటిషన్ ఇచ్చినప్పుడు ఎందుకు తీసుకోలేదని మేము ప్రశ్నించామే తప్ప ఇవాళ ఎన్కౌంటర్ చేశారా లేకపోతే అది మంచా చెడు అనేది కాదు ఇక్కడ చర్చ. చేతులు ఇచ్చిన అంటే ఎన్కౌంటర్ తో ఇచ్చిన సమాధానం కరెక్ట్ కాదంటారా మీరు? ఏమండి, ఎన్కౌంటర్ ఇచ్చిన సమాధానం కరెక్టా కాదనేది న్యాయస్థానం చేరుస్తుంది, చట్టం చేరుస్తుంది, చట్టం ఉందండి. కానీ ఇక్కడ మేము అడుగుతుంది ఏంటంటే ముందెందుకు పట్టించుకోలేదనేది. ఆ పాప ఏమంది? మేము చూడటానికి వెళ్ళినప్పుడు కానీ, చంద్రబాబు గారు చూడటానికి వెళ్ళినప్పుడు కానీ, హోంమంత్రి చూడటానికి వచ్చినప్పుడు కానీ ఆ పాప ఏం చెప్పింది? జూన్ నుంచి జరుగుతుందండి ఇదంతా కూడా, జూన్ నుంచి నరకం అనుభవిస్తున్నానంది. ఆ భార్య శ్రీలత గారు ఏమంది? ఇప్పుడు ఆయన పేరు ఏంటండి, మన దేవేంద్ర గారు. దేవేంద్ర గారి భార్య ఏమంది? దేవేంద్ర గారి భార్య ఏం చెప్పింది? నా భర్త కార్గిల్ యుద్ధంలో దేశం కోసం నిద్రపోకుండా కాపలా కాశాడు. ఇవాళ నా కూతురు కోసం ఆ ఉద్యోగం వదిలేసి ఈ చిన్న ఉద్యోగం నైట్ వాచ్మెన్గా బ్యాంకులో జాయిన్ అయ్యాడు. బ్యాంకులో మళ్ళీ బ్యాంకు డబ్బుని, ఇతరుల డబ్బుని కాపాడటానికి ఇక్కడ నిద్రపోకుండా కాపలా కాశాడు. చివరికి నా బిడ్డ కాపలా గాయాల్సి వచ్చింది. ఎంట పడతా ఉంటే, ఇంటికి వచ్చి ఏదిస్తూ ఉంటే మా స్కూటర్ తగలబెట్టాడు, మమ్మల్ని బెదిరించాడు, నా భర్తను కూడా ఎంటాడాడు. కాబట్టి నా బిడ్డను కూడా దక్కించుకోలేకపోయాం, దేశాన్ని కాపాడాడు, బ్యాంకును కాపాడు, బిడ్డను బతికించుకోలేకపోయాం చెప్పింది ఆమె. చెప్పండి మేడం, ఈ సంఘటనలు పునరావృతం కాకుండా ఇటు ప్రభుత్వం కానీ, ప్రతిపక్షాలు కానీ, పోలీసులు కానీ ఎటువంటి చర్యలు తీసుకుంటే ఎలా స్పందిస్తే బాగుంటుంది? సరే, మీరు అన్నారు కదా ఎన్కౌంటర్ జరిగింది. ఏమండి, ఎన్కౌంటర్ జరిగింది. ఎన్కౌంటర్ జరిగినాక వాళ్ళు పేడా పోయారు అనుకున్నాం, అందరు మనసులో అనుకుని ఉండొచ్చు. నేననేది ఏంటంటే ఇదే చర్య ముందు తీసుకున్నట్టయితే ఈ ఇద్దరు తల్లిదండ్రులు, అక్కడ ఆ 3 కుటుంబాలు, మొత్తం 5 కుటుంబాలకు క్షోభ ఉండేది కాదు. ఇవాళ దాన్ని ఎవరు తిరిగి తీసుకురాలేరు, ఇంత దాకా వచ్చేది కాదు కదా అనేది తప్ప మేము వేరే మాట్లాడలేదు. ఇప్పుడు కూడా అదే చెప్తున్నాం. అయితే మీరు అన్నట్లుగా ఇవాళ కొత్త సంవత్సరంలో రేపటి నుంచి అయినా మీరు చూడండి, ఎన్కౌంటర్ జరిగిందండి. ఏ తారీఖున ఆ పిల్ల కాల్చింది ఎప్పుడు? ఎన్కౌంటర్ జరిగింది ఎప్పుడు? ఎన్కౌంటర్ జరగడానికి ఆ పిల్ల ఒళ్ళు కాలింది హాస్పిటల్, ఆ పిల్లలు ఇద్దరు హాస్పిటల్లో జాయిన్ మధ్య సంఘటన జరిగిపోయి. నిన్న ఒకటి బ్లేడ్ కోసాడు, ఇవాళ ఒక అమ్మాయి సూసైడ్ చేసుకుంది, మొన్న అనంతపురంలో ఒక అమ్మాయిని